తిరుమలలో 24 నుంచి ప్రారంభం కానున్న సాలకట బ్రహ్మోత్సవాలకు యంత్రాంగం అంతా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. అన్ని విభాగాల అధికారులతో సమీక్షించిన తర్వాత లోటుపాట్లను సవరించుకున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం తమ దృష్టంతా వార్షిక బ్రహ్మోత్సవాల వైపే ఉందని, భక్తుల అభిప్రాయాలు, ఈమెయిల్స్, డయల్ యువర్ ఈవో, వాట్సాప్, సర్వే, ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే సూచనలు వ్యవస్థలో అవసరమైన చోట సవరణలు చేయడానికి కీలకంగా ఉపయోగపడుతున్నాయని చెప్పారు. ఈ క్రమంలో టీటీడీ బోర్డు సిబ్బంది అంతా సహకరిస్తున్నారని తెలిపారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. శ్రీవారి సాలకట్ల 2025 బ్రహ్మోత్సవాలు సజావుగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ దాదాపు పూర్తయిన సందర్భంలో టీటీడీ సీనియర్ అధికారులు, జిల్లా అధికార యంత్రాంగంతో దాదాపు 2 గంటల పాటు డీటెయిల్డ్గా సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని ఫార్మల్గా చేసేటువంటి కార్యక్రమాలు, మొట్టమొదటిగా గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని, టీటీడీ బోర్డు చైర్మన్, అడిషనల్ ఈఓ మేమందరం కూడా వెళ్ళి 24వ తేదీ సాయంత్రం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆహ్వానించడం జరిగింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం ఏంటంటే, తిరుమల పవిత్రతని కాపాడుకోవాలి, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అవే ఆదేశాలు దృష్టిలో పెట్టుకొని మైన్యూట్గా అన్ని అంశాల మీద వివిధ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేసుకొని కృషి చేస్తూ ఉన్నారు. అయితే ఈ లక్షలాది మంది భక్తులు ఈ 9 రోజుల పాటు స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాహన సేవ తిలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలామంది భక్తులు ప్లాన్డ్గా తిరుమలకి రావడం జరుగుతుంది. అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఆనవాయితీ. అయితే మెయిన్గా సామాన్య భక్తులకి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి, దాని మీద అంతకుముందు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కూడా టీటీడీకి ఉంది. అదేవిధంగా టీటీడీ బోర్డు కూడా డీటెయిల్గా సమీక్షించుకున్నారు. అంటే వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాలు, వసతి, అదేవిధంగా తల్లనీళ్ళ సమర్పించేటువంటి ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా సమీక్షించుకున్నాం. తిరుమల పైన రోజువారీగా మనకి దాదాపు 2320 మంది శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తూ ఉంటే, ఇప్పుడు అదనపుగా మనం 960 మందిని ఎంగేజ్ చేసుకున్నాం ఈ 9 రోజుల పాటు. టాయిలెట్స్, స్ట్రీట్స్ ఇవన్నీ కూడా ఎప్పటికెప్పుడు క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు.